తీయగా చల్లగా. హర్షు అని పిలువబడే శ్రీ హర్షిత. ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగింది. నేను నీ కోసం ఎంపిక చేసుకున్న పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి నిరంతరము వసంతములే. ఓకే సార్. రచన వేటూరు సుందరమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, పాడినవారు ఎస్పీవి గారు అండ్ జానకి గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిరంతరము వసంతములే మందారముల మరందములే స్వరాలు సుమాలుగా పూచే పదాలు ఫలాలుగా పండే. నిరంతరము వసంతములే మందారముల మరందములే నిరంతరము వసంతములే మందారముల మరందములే స్వరాలు సుమాలుగా పూచే పదాలు ఫలాలుగా పండే. నిరంతరము వసంతములే మందారముల మరందములే. హాయిగా పాట పాడే కోయిలే మాకు నేస్తం. తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం. నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం. అలలపై నాట్యమాడే వెన్నెలే వేణుగానం. ఆకాశాని కవితారలా ఆశకున్న విరిదారులా ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే. నిరంతరము వసంతములే మందారముల మరందములే స్వరాలు సుమాలుగా పూచే పదాలు ఫలాలుగా పండే. నిరంతరము వసంతములే మందారముల మరందములే. అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే. మెరుపులే కళ్ళు రాసి మేఘమే మూగబోయే. మంచు ధాన్యాలు కొలిచి పౌష్యమే వెళ్ళిపోయే. మాఘదాహాలలోన అందమే అత్తరాయే. మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరుదివ్వెలా ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే. నిరంతరము వసంతములే మందారముల మరందములే స్వరాలు సుమాలుగా పూచే పదాలు ఫలాలుగా పండే. నిరంతరము వసంతములే మందారముల మరందములే. శ్రీహర్షిత, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్.
ఒక మనిషి నిలబడి ఉంటే ఇంకో మనిషి నాట్యం చేస్తున్నాడు అనుకో, రెండు ఆపోజిట్ అనుకోవాల్సి వస్తే, ఇక్కడ నువ్వు కుదురుగా నిలబడి పాడిన పాటలో స్వరాలు నాట్యం చేశాయి. ఇళయరాజా గారి స్వరాలు చక్కగా, ఆ క్రొమాటిక్ నోట్స్ కూడా చక్కగా పాడావు. నువ్వు పాడిన పాటకి వీళ్ళందరూ చప్పట్లు కొట్టారు. దాన్ని నేను ఏమంటానంటే, ధ్వానము అంటే శబ్దం. హర్షిత ధ్వానాలకి హర్షధ్వానాలు వచ్చినాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు చాలా మంచి సింగర్వి ఫస్ట్, థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఎందుకనో ఎక్కడో ప్రాక్టీస్ లోపం ఉందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే పాడగలిగిన సత్తా ఉంది నీకు, మంచి గొంతుంది, సునాయాసంగా చాలా కాంప్లికేటెడ్ సాంగ్, చాలా నవ్వుతూ హాయిగా పాడేసావు నువ్వు. బాగా అర్థం చేసుకోగల కెపాసిటీ ఉంది. సో ప్లస్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి నీకు. కావాల్సింది ఏంటంటే కుదురు, సాధన. చేస్తాను. ఎన్ని గంటలు సాధన చేస్తావు? రోజు అవసరం లేదు, పోనీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్నటువంటి ప్రెషర్స్కి, ఫ్యామిలీ సైడ్ నుంచి కావచ్చు, సొసైటీ మన నుంచి ఎక్స్పెక్ట్ చేసే ప్రెషర్స్ కావచ్చు, అమ్మాయిలు అందరూ పనిచేసి తీరాలి అన్న రోజుల్లో ఉన్నాం కదా. వారానికి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తున్నావు? 2 రోజులు మ్యామ్. వారానికి 2 రోజులు. సో మేక్ ఇట్ లిటిల్, వారానికి 2 రోజులు కాకుండా రోజుకి ఇంత అని చెప్పి 3 రోజులకి ఎక్స్టెండ్ చేయి. ఓకే మ్యామ్. అలా అట్లీస్ట్ అలా సాధన చేస్తే నువ్వు ఎన్ని చోట్ల సర్ప్రైజ్ చేసావంటే, అలాగా వా అనిపించిన లైన్స్, ఎంత ఎంత బాగా పాడిన లైన్స్ ఉన్నాయో ఇక్కడ. సో ఆ వావ్ ఫ్యాక్టర్ నువ్వు పాట ప్రారంభం చేసిన దగ్గర నుంచి చివరి వరకు ఉండాలి అంటే సాధన ఒక్కటే నేను నీకు అడ్వైస్ చేస్తాను అంతే. ఎందుకంటే మిగిలిన లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి. నీకు కావాల్సింది ఏంటంటే సాధన. చాలా చోట్ల శృతి పోతోంది, అది అసలు బేసిక్గా నీకు శృతి పోదు, కానీ సాధన లేకపోయింది. ఓకే ఓకే మ్యామ్. ప్లీజ్ నా కోసం ప్రాక్టీస్ చేయి. చేస్తాను. ఎందుకంటే ఐ వాంట్ టు సీ యూ దేర్. ఆ స్టేజ్లో నిన్ను చూడాలనుకుంటున్నాను. ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి నాన్న. ప్లీజ్ సాధన చేయి. చేస్తాను మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. శ్రీహర్షిత, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. నువ్వు 3 రకాలుగా పాడావు. మొదటిది అబ్బబ్బబ్బు, రెండవది అబ్బు, మూడవది అబ్బే. అబ్బబ్బబ్బు ఎక్కడంటే ఆకాశానికి అవి తారలా, ఆశకున్న విరిదారిలా. ఆ 2 సార్లు, మొదటిసారి వచ్చినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు 2 సార్లు చాలా గొప్పగా పాడావు. మిగతా కూడా అన్ని చోట్ల కూడా నిరంతరం వసంతం రెండోసారి వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న మార్పులు అది అందంగా పాడావు. అబ్బే ఎక్కడ అంటే నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం, అక్కడ మాత్రం పోయింది. చూసుకోవాలి. సునీత గారు చెప్పిన మాటలే నేను మళ్ళీ చెప్తున్నాను వేరే పదాల్లో. ఇంకా సాహిత్యం గురించి నువ్వు ఎంతో అందంగా ఉందని చెప్పావు కదా, నేను ఒక్క చరణంలో ఒక మాట గురించి చెప్తా. అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయి అన్నారు వేటూరు గారు. దీన్ని ఇంతకుముందు ఈ అగ్నిపత్రాలనే మాట ఒకచోట ఒక పద్యకావ్యంలో విశ్వనాథ గారు గ్రీష్మ ఋతువు వర్ణనలో చెప్పారు. ఋతు సంహారంలో ఏమన్నారంటే, ఆకాశమును భూమి అగ్నిపత్రాలు రాసుకున్నట్లు సుడిగాలి మన్ను రేగి గ్రీష్మానిరుడు 1000 రెక్కలతో సాగినట్లు శుష్క పత్రాలు లెగిరి అని రాశారు. అక్కడ అగ్నిపత్రము అంటే మామూలుగా ప్రేమ పత్రము, ప్రణయ పత్రము, రుణపత్రము, పలానా ధృవీకరణ పత్రంలాగా ఆకాశము భూమి ఒక ఒప్పందం, ఒక అగ్నిపత్రం మీద రాసుకున్నాయంట. ఆ మాట అక్కడ ఉపయోగించారు విశ్వనాథ గారు. మళ్ళీ దాని తర్వాత వేటూరు గారు ఇక్కడ పాటలో రాశారు. అంటే ఆయనకు పూర్వ కావ్యాల పట్ల ఎంత సాధికారత, పూర్వ కవుల పట్ల ఎంత భక్తునిదో తెలుస్తుంది. ఫస్ట్ రౌండ్లో మనం ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు డాన్సింగ్ గురించి మాట్లాడుకున్నాం. నువ్వు షోనా మీరిద్దరే డాన్సర్స్ అని అన్నారు. ఇంతవరకు మనకు ఆ ఛాన్స్ దొరకలేదు డాన్స్ చేయడానికి. మైక్ ఇచ్చేయి, ఒక సాంగ్కి డాన్స్ చేస్తున్నాం. ఓకేనా? చూద్దాం.
హర్షు, సార్ బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ డాన్స్ అండ్ ద సింగింగ్ ఆల్సో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మై ప్లెజర్